హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వీడియోస్ అయితే బ్యాక్ టు బ్యాక్ అప్లోడ్ చేస్తున్నా. బట్ నేను అనుకున్నంత రీచ్ అయితే రావట్లేదు. ఆల్మోస్ట్ ఒక గట్టిగా కొడితే 200, 300 వ్యూస్ వస్తున్నాయి. సో ఎందుకో తెలీదు. బట్ కేటగిరీ డివైడ్ కాబట్టి మేబీ కొంచెం టఫ్ నేను వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. బట్ ఓకే, నేను దీంట్లో అయితే నేను పెద్దగా భయపడేది ఏముండదు, బాధపడేది ఏముండదు. ఎందుకంటే ఒక ఒక చిన్న సామెత ఉంటుంది, పని చేయి ఫలితం ఆశించకని చెప్పేసి. సో దాన్ని నేను బ్లైండ్గా నమ్ముతానమాట. సో నా వంతు ప్రయత్నంగా అయితే నేను వీడియోస్ చేయడం జరుగుతూనే ఉంటుంది. ఇక మీరు మీ ప్రేమని నాకు ఎప్పుడు ఇస్తారనేది వ్యూస్ రూపంలో చూద్దాం, వేచి చూస్తూ ఉంటా. బట్ పని అయితే చేస్తూ ఉంటా. ఇక మనం ప్రోమో మాట్లాడుకుందాం, ప్రోమో గురించి. సో ఈరోజు ప్రోమో రిలీజ్ అయింది కాబట్టి, సో నిన్న కొందరే నామినేషన్స్ అయిపోయినాయి. సో మిగతా నామినేషన్స్ గురించి ఈరోజు ఎపిసోడ్లో మనకు చెప్పిస్తారనమాట. కాకపోతే లైవ్లో అయితే నిన్న మొత్తం నామినేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్లో చాలా ఉన్నాయి. ఏంటంటే బిగ్ బాస్ ట్విస్టులు టర్నులు ఇవన్నీ అన్నాడు, కానీ పెద్దగా ఏముండదు. బట్ రెగ్యులర్ ఫార్మాటే ఉందన్నమాట. సో లాస్ట్ సీజన్లో ఏ విధంగా ఉందో, ఒక క్యాప్టెన్ ఉంటే సో ఆ క్యాప్టెన్కి కొన్ని పవర్స్ ఉంటాయి. సో ఆ పవర్స్ తోటి ఎవరైనా నామినేషన్లో ఉన్న వాళ్ళను, స్పెషల్ పవర్స్ తోటి నామినేషన్లో ఉన్న వాళ్ళను బయటికి తీయడము, బయట ఉన్న వాళ్ళని లోపలికి వేయడం అని చెప్పేసి ప్రాసెస్ ఉంటుంది. సో సేమ్ అదే ప్రాసెస్ అయితే నిన్న లైవ్లో కూడా ఇదే జరిగిందనమాట. సో బట్ అన్నిటి గురించి మనము ఎండ్లో మాట్లాడుకుందాం. బట్ ముందు ప్రోమో రిలీజ్ అయింది కాబట్టి, సో ప్రోమో ఏ విధంగా ఉంది నాకు అనిపించింది. నేను లైవ్లో చూసినా కాబట్టి అసలు దీనికి సింక్ మీరు చూస్తే ప్రోమోలో సో ఒక డైలాగ్ వస్తుంది. బట్ అక్కడ ఆ డైలాగ్ అనేది ఇంకో పర్సన్‌ని చూపిస్తారు. బట్ అక్కడ ఆ పర్సన్ కాదు వీళ్ళన్నది. సో వేరే పర్సన్ కాడ చూపిస్తారనమాట. సో అట్లా నేను ఇక్కడ క్లారిటీగా ఇస్తా. సో డైలాగ్స్ ఉంటాయి కాబట్టి డైలాగ్ ఎవరితో ఎవరు మాట్లాడినా మొత్తం నేను దాని గురించి డిస్కస్ చేద్దామనమాట. సో ఫస్ట్ పృథ్వీ నామినేషన్ చూపిస్తానమాట. సో పృథ్వీ నామినేషన్‌కి ఎవరికంటే నాగమణి కంటే గేస్తాడు. సో ఎందుకంటే ఇక్కడ నాగమణి కంట బిగ్ బాస్ హౌస్‌లో సర్వే అవ్వనీకి ఇక్కడ కామన్‌గా నిఖిల్ క్లాన్‌లో ఉంటాడు కాబట్టి, సో నిఖిల్ క్లాన్ నుంచి ఇక్కడ నయనిక క్లాన్‌కి రావాలి. సో నయనిక క్లాన్‌కి వస్తే సో సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పేసి ఆలోచనతోటి తనకి ఎళ్ళినట్టు నిన్న నాగ్ సార్ ఎపిసోడ్‌లో అయితే చెప్పిండు. సో అలా చెప్పడం అనేది పృథ్వీకి రాంగ్ వేలో అర్థమైపోయింది. ఎందుకంటే నువ్వు ఒక చీఫ్ కింద నువ్వు ఒక క్లాన్‌లో ఉన్నావు. బట్ నువ్వు వితౌట్ పర్మిషన్, సో నువ్వు ఆల్రెడీ నీ సర్వైవల్ కోసము నువ్వు వేరే చీఫ్‌తో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నాకైతే అది అనిపిస్తుంది బ్యాక్ స్టాప్ చేసినట్టు, అంటే వెన్నుపోటు పొడిచినట్టయితే నాకు అనిపించింది నీ చీఫ్‌కి అని చెప్పేసి అన్నాడనమాట. అప్పుడు మణికంఠ అంటాడు కదా! సో యాక్చువల్‌గా బిగ్ బాస్ అనేది ఒక సర్వైవల్ ప్రోగ్రామ్ అనమాట. కాన్సెప్టే అది కదా! సో ఎవ్రీ టైమ్ మనం ఇక్కడ సర్వైవ్ అవుతూ ముందుకెళ్తూనే ఉంటాం. అంతేగాని ఎక్కడ గివ్ అప్ ఇచ్చేసి అక్కడనే ఆగిపోతాం అనే కాన్సెప్ట్‌లో మనోడు మాట్లాడిండు. సో నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాతకి ప్రేరణ అంటది. సో ఇక్కడ కామన్‌గా ప్రేరణ అనేది ఇక్కడ నామినేషన్ ఎవరిదంటే ప్రేరణ నామినేషను ఇక్కడ చీఫ్ ఈ నిఖిల్, సో ఈ క్లాన్‌కి సంబంధించి నిఖిల్‌కి ఇక్కడ నామినేషన్ ఏస్తానన్నమాట. సో ఎందుకు నామినేషన్ ఏస్తా అని చెప్తే, సో మీకందరికీ తెలుసు కదా! కన్‌కెషన్‌లో బిగ్ బాస్ స్పెషల్ పవర్స్ తోటి సో వర్క్స్ డివైడ్ చేయమన్నప్పుడు నయనిక క్లాన్‌కి 5 వర్క్స్ ఇచ్చేస్తది. అలానే ఇక్కడ నిఖిల్ క్లాన్‌కి ఒక వర్క్ ఇస్తదనమాట. సో ఈ వర్క్ ఏంటిదంటే కుకింగ్ సెక్షన్. అంటే కిచెన్‌లో కుకింగ్ సెక్షన్ మొత్తం ఎవరు చూసుకోవాలి? దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు చూసుకోవాలంటే నిఖిల్ క్లాన్ చేసుకోవాలి. సో అది ఎప్పుడైనా గానీ బట్ కుకింగ్ సెక్షన్ అయితే వాళ్ళు చూసుకోవాలి. అయితే ఈ వీకెండ్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు వీకెండ్‌లో కామన్‌గా 2 షూట్లు చేస్తారు. దాన్ని మనకు డే బై డే నెక్స్ట్ డే అట్లా చూపిస్తారనమాట. అయితే అక్కడ ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే నువ్వు చేయలేదు. యాక్చువల్‌గా మీది కదా రెస్పాన్సిబిలిటీ మీది. సో మాకు ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. అలానే వేరే వాళ్ళు చేసిర్రు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదని చెప్పేసి ఇక్కడ ఈమె పెట్టింది. ఈమె ఇక్కడ ఆ పాయింట్ అనేది ఇక్కడ తన ముందు చెప్పిందనమాట. సో అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, సో నేను ఒక వీకెండ్ కాబట్టి ఆ రోజు అంతా అందరూ బిజీగా ఉండడంతోటి ఆ రోజు కాలేదు. బట్ మిగతా రోజులు చూస్తే నేను నా రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్ చేసినాగా అని చెప్పేసి తను చెప్తుండు. కాకపోతే ఇక్కడ ఇదే విషయానికొస్తే బేబక్కని కూడా ఇదే కదా! ప్రెషర్ కుక్కర్ అని నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు. బట్ నువ్వు అది చాలా సేపు అట్నే కుక్ అవుతుంది. దాని గురించి ఎలాంటి అప్డేట్ ఏమి ఇవ్వలేదని చెప్పేసావు కాబట్టి, అక్కడ సోనియా అయితే ఎలా నామినేట్ చేసిందో, ఇక్కడ ప్రేరణ కూడా అదే పాయింట్‌తో నామినేట్ చేసింది. ఇంకోటేందంటే ఎవరికిచ్చిన వర్క్ వాళ్ళు చేయాలి. కాకపోతే ఇక్కడ నీకిచ్చిన వర్క్ నువ్వు చేయకుండా వేరేటోళ్ళు చేసిళ్ళు. అదెట్లా కరెక్ట్ కాదు కదా అన్నట్టు ఇక్కడ ఈ పాయింట్ బేసిస్ మీద ప్రేరణ అయితే నిఖిల్‌ని నామినేట్ చేసిందనమాట. సో తర్వాతకి ఇంకో మాట కూడా ఇక్కడ నెక్స్ట్ నయనిక మాట్లాడితే, ఇక్కడ నయనిక ఎవరితో మాట్లాడతదంటే ఇక్కడ పృథ్వీరాజ్‌తో మాట్లాడుద్ది. సో పృథ్వీరాజ్ నయనికనైతే ఇక్కడ నామినేట్ చేస్తాడనమాట. ఎందుకంటే సో యాస్ ఏ చీఫ్‌గా నువ్వు చేయాల్సిన రోల్ నువ్వు కరెక్ట్ చేయలేదు. నీ క్లాన్‌లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నువ్వు మేనేజ్ చేసుకోవాలి. ఏ వర్క్ ఎవరికి అసైన్ చేయాలని చేయాలి అని అంటారు. ఇక్కడ కాకపోతే నాకు ఇక్కడ పెద్ద సిల్లీ అనిపించిందంటే, మీరు ఈరోజు ఎపిసోడ్‌లో అది టెలికాస్ట్ అయ్యిద్ది. సో దేని గురించి అంటే ఇప్పుడు చెప్పా కదా! సో 10 మెంబర్స్ వర్క్స్ అనేది ఓ 5 మెంబర్స్‌కి ఇచ్చేసినప్పుడు, సో అప్పుడు ఎంతో ఒక టైం పట్టుద్ది. సో అదే 10 మెంబర్స్ వర్క్ 10 మెంబర్స్‌కి ఇచ్చినప్పుడు ఒక్కొక్క వర్క్ అనేది ఈజీగా అయిపోతది. అప్పుడు మనకు టైం అన్నది
ఏ కేటగిరీ అంటే ఒక వర్క్ ఇచ్చినామంటే ఆ వర్క్ ఆ పర్సన్ చేసుకుంటూ ఉంటాడు. బట్ ఇక్కడ 2 వర్క్‌కి సంబంధించినయి ఒకటే పర్సన్ చేయాలంటే ఒక వర్క్ ముందైతే ఒక వర్క్ వెనకబడుద్దనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఈ 9క క్లాన్ ఉంది. అంతే గదా! సో, ఎందుకంటే అక్కడ 'యష్మి గౌడ' చేసిన సిట్యుయేషన్ ఏంటిది మీ అందరికి తెలుసు. సో, క్లాన్స్‌కి 2 క్లాన్స్‌కి వర్క్ ఈచ్ అంటే ఈక్వల్‌గా డివైడ్ చేయాలా? చేయొద్దనేది తన ఇష్టము. సో, తనిచ్చిన వర్క్‌ని చేయడం అనేది వీళ్ళ ఇష్టము. చేయాలి. ఇష్టం కాదు. బట్ వీళ్ళు చేయాలి. ఎవరికి ఏ వర్క్ అసైన్ చేస్తదో తను డివైడ్ చేసి ఇస్తో ఆ వర్క్‌ని వీళ్ళు చేసుకోవాలి. బట్ ఇక్కడ వర్క్ ఏది ముందు, ఏది వెనక అని చెప్పేసి వీళ్ళ ఇష్టం కాదిక్కడ. సో, వీళ్ళకి కన్వీనియంట్ వీళ్ళు చేసుకుంటుంటారు 9క క్లాన్ వాళ్ళు. ఇక్కడ పృథ్వీరాజ్‌కి మెయిన్‌గా ట్రిగ్గర్ అయింది ఏంటిదంటే, సో, తను డైనింగ్ దగ్గర ఉన్నప్పుడు అంతా క్లీన్ చేస్తున్నారు. డైనింగ్ అని లేట్‌గా వర్క్ అవుతుందంటే వాళ్ళు చెప్పింది. వెనక కూడా చెప్పింది. సో, యాక్చువల్‌గా మేము ఇంత ఉన్నాం కాబట్టి, సో, మాకు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది. వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. అప్పుడు మేము ఎట్లా చేస్తాం 10 మెంబర్స్ చేసే వర్క్ అనేది 5 మెంబర్స్ ఓ 2 అవర్స్‌లో చేసేది. సో, మేము 5 మెంబర్స్ ఎలా చేస్తాము 2 అవర్స్‌లో కాదు కదా! టైం పట్టుద్ది. ఒక్కొక్క వర్క్ మాకు డిలే అయిపోతుంది. ఒక్కో వర్క్ టైం తీసుకుంటుంది కాబట్టి, అలాంటి సిట్యుయేషన్‌లో మేము ఏ విధంగా చేస్తాము, ఈ విషయం కూడా మేము ఆల్రెడీ మీ క్లాన్ చీఫ్‌తో కూడా మేము మాట్లాడుతామని చెప్పేసి అన్నది. ఎందుకు ఇక్కడ క్లాన్ చీఫ్ గురించి డిస్కషన్ వచ్చిందంటే, సో, ఇదే సోనియా ఏం చేసిందంటే ఇక్కడ ఈ ఫ్రూట్ జ్యూస్ గురించి. ఫ్రూట్ జ్యూస్ ఇది ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఇదే కంటిన్యూ అయిపోతుంది. స్టిల్ అదే డిస్కషన్ ఇంకా. వీళ్ళ డిస్కషన్ మొత్తం దాని గురించే అనమాట. సో, మెయిన్ ఇష్యూ ఏందంటే మీ అందరికి తెలుసు. అక్కడ పడేసిన చెత్త బుట్టల నుంచి తీసుకొచ్చి పడేసింది. సో, ఇక్కడ సీత ఫీల్ అయిపోయింది. ఇక్కడ విష్ణుప్రియ ఫీల్ అయిపోయింది. అప్పుడు సోనియా ఏమని చెప్పింది? ఏమని అలిగేషన్ పెట్టింది? మీ చీఫ్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయిపోయినావు. నీలో ఉన్న క్లాన్ మెంబర్స్ ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు మినిమమ్ వర్క్ చేయట్లేదని చెప్పేసి అక్కడ చీఫ్‌ని నామినేట్ చేస్తున్నారు. సేమ్ టైమ్ ఈ విష్ణుప్రియని ఈ ఉన్న క్లాన్‌లో ఉన్న మెంబర్స్‌ని నామినేట్ చేస్తున్నారు. అంటే అక్కడ మీకేమైనా ఇష్యూ ఉంటే మీ చీఫ్‌తో మీరు మాట్లాడుకోవాలి. చీఫ్ అన్న క్లాన్ అని ఒకటే, క్లాన్ అని చీఫ్ అని ఒకటే. ఎందుకంటే చీఫ్ అనేవాడు క్లాన్‌ని రిప్రజెంట్ చేస్తారు అని చెప్పేసి సూర్య చెప్పినప్పుడు, ఇదే పాయింట్ వర్షన్‌కొస్తే ఇప్పుడు ఇక్కడ ఈ చీఫ్ ఎవరు? నైనిక. సో, నైనిక ఆల్రెడీ వీళ్ళ చీఫ్ అయినటువంటి యష్మి దగ్గరికెళ్ళి చెప్పినప్పుడు మొత్తం టీమ్‌తో చెప్పినట్టే కదా! ఇప్పుడు మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గరికొచ్చి పర్సనల్‌గా లేదు ఇట్లా యాక్చువల్‌గా మాకిది ఉంది. ఇప్పుడు నేను ఈ వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ వర్క్ చేద్దాం అనుకుంటున్నా అని ఎవరు చెప్పలేరు. అంతే కదా! ఇప్పుడు వీళ్ళు చెప్పిన లాజిక్ బేస్ మీద మనం తీసుకుంటే, సో, చీఫ్‌కి చెప్పినా, క్లాన్‌కి చెప్పినట్టే, క్లాన్ చెప్పినా, చీఫ్ చెప్పినట్టే. ఎందుకంటే చీఫ్ అనేవాడు రిప్రజెంట్ చేస్తాడు ఒక క్లాన్‌ని. సో, అంతా ఒకటే. ఎవరైనా ఒకటే. మీకు చీఫ్ అన్న ఒకటే. చీఫ్ అన్న క్లానే, క్లాన్ అన్న చీఫ్ అన్నట్టు అక్కడ వాళ్ళు పోర్ట్రే చేసినప్పుడు, సో, అదే పాయింట్ మీద ఇక్కడ నైనిక మాట్లాడినప్పుడు, వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేయడు పృథ్వీ. నాకు తన గురించి కూడా వీడియో ఈరోజు ఎపిసోడ్‌లో తన గురించి మనం మాట్లాడుకుందాము. చాలా ఉంది తన గురించి మాట్లాడుకున్నది. అయితే ఇక్కడేందంటే ఆయన ఇష్యూ ఏంది ఆల్రెడీ మీ చీఫ్‌తోని మాట్లాడుకున్నాము. మీ చీఫ్‌తోని మాట్లాడుకున్నాక మేము వర్క్ చేస్తామని చెప్పినాము. వర్క్ కొంచెం డిలే అయిపోతుంది. సో, ఈ వర్క్ అనేది ఎట్ ఎ టైమ్ మేము చేయలేకపోతున్నాం. మాకు కూడా టాస్క్స్ ఉంటారు. సో, ఆ టాస్క్ ఇచ్చినప్పుడు అవి పర్ఫార్మ్ చేయాలి. వాటిలో మేము బెస్ట్ ఇవ్వాలి. సేమ్ టైమ్ వర్క్ అంటే మా వల్ల కాదు కదా! అని చెప్పేసి దాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. బట్ టూ మచ్ డిస్కషను అక్కడ మనోడు అసలు ఎక్కడ ఆగట్లేదు. లేదు అదంటే తల అంటే కాలంటే, కాలంటే తల అంటాడు. సో, దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడదాం. కాకపోతే మెయిన్‌గా మనోడు నామినేట్ చేసిన పర్పస్ ఏంటిదంటే, సో, క్లీన్‌గా ఉండట్లేరు. మీరు ఏం వర్క్ చేయట్లేరని చెప్పినాననమాట. సో, అక్కడ ఈమిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏందంటే, నేను వర్క్ చేసినప్పుడు సో, డైనింగ్ టేబుల్ పైన ఉన్న 4 గ్లాసెస్ కూడా నేను తీసి చెత్తబుట్టలో వేసిన. ఆ టైంలో మీ చీఫ్ యష్మి గౌడ కూడా ఆమె అక్కడనే ఉంది. ఆమె ముందే మేము తీసినామని చెప్పేసి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది నైనిక. సో, నిఖిల్ అంటాడు కదా! ఐయామ్ నాట్ ఏ డిక్టేటర్ అంటాడు. సో, ఈ విషయం దేని గురించి అని చెప్పేసి అంటే, ఇక్కడ నబీల్ తనను నామినేట్ చేస్తాడు. సో, యాస్ ఏ చీఫ్‌గా నువ్వు ఫెయిల్ అయిపోయినవు. సో, అందుకని ఎందుకంటే కుకింగ్ సెక్షన్ అయితేనేమి ఇది మొత్తము నీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి నువ్వు ఈ వర్క్ చేయలేదని చెప్పేసినప్పుడు తను ముందు చెప్తాడు. సో, ఫస్టు మనము లాంచ్ రోజు నాడు హౌస్‌లోకి వచ్చేసినప్పుడు వర్క్ ఎలాగుందంటే, సో, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్‌లో బిజీగా ఉన్నారంటే కన్‌ఫ్యూజన్ మైండ్‌లో స్టేట్‌లో ఉన్నారనమాట. సో, అప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరో ఒకరు ముందు సో, ఇనిషియేటివ్ తీసుకోవాలనే విధంగా అప్పుడు నేను ఇనిషియేటివ్ తీసుకొని, సో, ఒక్కొక్క వర్క్ మనం షేర్ చేసుకున్న పర్పస్‌లో అట్లా ఉండే అనమాట. బట్ దాన్నే మీరు కంటిన్యూ చేయమంటే కుదరదు కాబట్టి నెక్స్ట్ ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇచ్చేసి మన క్లాన్స్ అని అంతా డిస్కషన్ జరిగింది. తర్వాతకి మనకు వీకెండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు మనం చేయలేదు. అందుకనే డిలే అయిపోయిందన్నట్టు చెప్తుండు. అలానే ప్రతి ఒక్కరితోటి కూడా నేను వర్క్ అయితే చేపించలేను కదా! అని చెప్పేసి ఇక్కడ తను ఇచ్చిన ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్. నిఖిల్ ఇక్కడ నబీల్‌కి ఇస్తాడు. సో, సీత అంటది ఇక్కడ సీత ప్రేరణ. సో, టవల్ కోసం ఓకే. సో, ఇక్కడ సీత అంటే కదా! ఇక్కడ ప్రేరణ ఏమంటారంటే ఫస్ట్ ప్రేరణ వచ్చేసి సో, సీత దేనికోసం ఇష్యూ చేసింది యాక్చువల్‌గా? సో, వీళ్ళకి టాస్క్ వీళ్ళు అయిపోయిన తర్వాతకి వీళ్ళకి అన్న లగ్జరీ లైఫ్ ఉంటదని చెప్పేసి అన్నాక, ఆ ఫ్రూట్ జ్యూస్ బాక్స్ అనేది చెత్తల నుంచి ఇక బయట పెట్టడంతోటి ఇష్యూ స్టార్ట్ అయిపోయింది మెయిన్‌గా. ఫస్ట్ అక్కడనే స్టార్ట్ అయిపోయింది. అంతవరకు మంచిగానే ఉండే అక్కడనే స్టార్ట్ అయింది ఇష్యూ. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ ఇంతవరకు స్టిల్ ఇంకా నడుస్తూనే ఉందనమాట. అయితే ఇక్కడ వాళ్ళకు మనోభావం ఎక్కడ దెబ్బతింటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ దెబ్బతిందంటే ఓకే. పెట్టింది అక్కడ ఫస్ట్ పెట్టినా బాగుండు.
కాకపోతే చెత్తలో ఏసింది మరి తీసుకొచ్చి మళ్ళీ ఈడ పెట్టి మాతోటి పడేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఆ పాయింట్ బేసిస్ మీద. ఇంకోటేందంటే సో 10 మంది చేసే వర్క్స్ ఒక 5గురితోటి ఇచ్చి ఈ టైంలో చేయమంటే మా వల్ల ఎట్లయితది? మేము హౌస్‌లోకి వచ్చింది వర్క్ చేయనీకి కాదు. మేము టాస్క్‌లు ఆడనీకి. సో మేమంటే ఏంటో ప్రూవ్ చేసుకోనీకి. సో ఈ యొక్క లెర్నింగ్ లెక్క ఉంటదన్నట్టు మేము చూసినాం అన్నట్టు వీళ్ళ వర్షన్ ఉంది. వీళ్ళేమంటారంటే మేము టాస్క్ గెలిచినాము. యాస్ పర్ బిగ్ బాస్ రూల్స్ అయితేనేమి, యాస్ పర్ గేమ్ రూల్స్ అయితేనేమి. సో బిగ్ బాస్ మాకు చెప్పిండు మమ్మల్ని లగ్జరీ లైఫ్ అనేది ఇక్కడ సాగించమని. సో అప్పటి వరకు మీకు ఇచ్చిన వర్క్స్ తను ఇచ్చింది, యష్మి ఇచ్చింది. సో మీ వర్క్స్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు మర్చిపోయింది ఏందంటే వర్క్స్ అయితే ఇచ్చిళ్ళు. బట్ అవి చేయడం అనేది వాళ్ళు చేస్తారు. ఇక్కడ నువ్వు చేయాలి ఖచ్చితంగా ఇప్పుడే చేయాలనే చెప్పే రైట్ ఇక్కడ ఎవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆట ఆడనీకి వచ్చిళ్ళు. ఇది పార్ట్ ఆఫ్ గేమ్ కావచ్చు అది. బిగ్ బాస్ ప్రాసెస్‌లో అదొక టాస్క్. సో దాన్ని చేస్తారు వాళ్ళు. అంతేగాని ఒక సర్టెన్ టైం పెట్టేసి ఈ టైంలోపు చేయమని చెప్తే ఎవరు చేయరు కదా! ఎందుకంటే వాళ్ళకి మిగతా వర్క్స్ కూడా ఉంటాయి. సో అవి కంప్లీట్ చేసుకోవాలి. బిగ్ బాస్ హౌస్ అని అంత పెద్దగా ఉంటది కాబట్టి గార్డెనింగ్ ఏరియా ఒక చూసుకున్నాం. కొన్ని సార్లు కొన్ని మిస్టేక్ అవ్వచ్చు. అట్లా అని చెప్పేసి నువ్వు 1 అవర్ వెయిట్ చేసినప్పుడు సో నెక్స్ట్ 1 అవర్‌లో కంప్లీట్ అవ్వచ్చు అన్నట్టు 9కి చెప్తుంది ఇక్కడ. ఇది టాపిక్ మొత్తానికి. అయితే ఇక్కడ మెయిన్‌గా ఏందంటే సీతను ఆ పాయింట్ మీద చెప్పినప్పుడు అప్పుడు ప్రేరణ అంట కదా! నువ్వు చెత్తబుట్ట అంటున్నావు. ఏమంటే దాన్ని పెద్ద ఇష్యూ చేసినావు. చిన్న పాయింట్ అది. చెత్తబుట్టలో ఉంది. దాన్ని తీసి మళ్ళా బయట పెట్టినావు. మళ్ళా మాతోటి పని చేపించాలని ఇంత చిన్న ఇష్యూని ఇంత పెద్ద ఇష్యూగా మీరు పోర్ట్రే చేస్తున్నారు కదా! సో చెత్తబుట్ట క్లీన్‌గానే ఉంది కదా! ఇబ్బంది ఏమైందన్నట్టు తను పాయింట్ చెప్పింది. ఎవరిని? సీతను నామినేట్ చేసుకుంటూ ఇక్కడ ప్రేరణ చెప్పిందనమాట. సో అప్పుడు సీత అన్నది కదా! నువ్వు ఇంత ఇష్యూ చేసినావు కదా! జస్ట్ చెత్తబుట్టలో నువ్వు బాటిలేసి మళ్ళా పైన పెట్టేసి అంత క్లీనింగ్‌గా ఉంది కదా! చేసుకుంటే ఏమన్నా అయిందా? దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? అని చెప్పేసి మాట్లాడిన నువ్వే ఇంతకుముందుకు కన్‌ఫ్యూజన్‌లో ఆదిత్య ఓమన్న ఏం చేసిండు? నీ టవల్ యూజ్ చేసిండు. వాంటెడ్‌గా అయితే కాదు. చేయాలని చేస్తే ఎవరన్నా కూడా యాక్సెప్ట్ చేయరు. అప్పటికి కూడా తను సారీ చెప్తుండు. బట్ నువ్వు దాని విషయాన్ని ఎంత పెద్ద రాద్ధాంతం చేసి నువ్వు కొత్త టవల్ వచ్చేంత వరకు నువ్వు చేసినావు. మరి దానికి బదులు అదే టవల్‌ని నువ్వు వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చుగా అని చెప్పేసి ఇక్కడ సీత క్వెషన్ చేసింది ప్రేరణను. ఇంకోటేందంటే సో ఆ టైంలో ఇంటెన్షనల్‌గా అయితే ఆదిత్య చేయలేదు. ఈవెన్ లైవ్‌లో కూడా చూసినప్పుడు సో దాని గురించి ఆమె కెమెరా ముందుకొచ్చేసి చెప్పింది. నాకు కొత్త టవల్ కావాలి బిగ్ బాస్. నేను టవల్ వాడనని చెప్పేసి అనేది సేమ్ టైమ్ ఏందంటే సేమ్ అనమాట. కాకపోతే ఈమె వాడిన టవల్‌కి కొంచెం లిప్‌స్టిక్ మార్క్ ఉంటది. బట్ ఈయన చూసుకోలేదు. చూసుకోకుండా అయిపోయింది. మిస్టేక్‌లీ జరిగింది. అది కావాలని చేసింది కాదు. సో దానికి మనోడు సారీ ఛాన్స్‌లే కన్వే చేసిండు. ఇది ఇంటెన్షన్‌గా నేను చేసినది అది కాదు. సారీ ప్రేరణ ఏమనుకోకు అని చెప్పేసి కూడా చెప్పిండు. బట్ తను ఆ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టలేదు. చాలా ఇష్యూ చేసింది. నాకు లేదు అంటే మనకు టెలికాస్ట్ అయిన దాంట్లో చూపియలో కాకపోతే లైవ్‌లో అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా వచ్చింది. ఇట్లా చేసిళ్ళు. ఏంటిది ఇంకా మళ్ళీ నాకు వేరే టవల్ ఇవ్వాలి. తెలియదా? ఆ మాత్రం అర్థం చేసుకోడా? ఎట్లా చేస్తారా? అని చెప్తే ఈయన ఎక్కడ ఈమె డిస్కషన్ పెడుతుందో ప్రతిసారి అక్కడికెళ్ళేసి తను మళ్ళీ అపాలజీ చెప్పేసి సారీ. ఇంకేం చేయమంటావో చెప్పు. ఇంకా నేను ఆల్రెడీ చెప్పిన. ఇంటెన్షనల్‌గా అయితే నేను చేయలేదు. ఈవెన్ బిగ్ బాస్‌లో ఉన్నట్టు హౌస్‌మేట్స్ కూడా చాలామంది చెప్తున్నారు అదే. ఓకే. వదిలేసేయి తను కావాలని చేసింది కాదు కదా! అదే చెప్తుంది కదా! తను చేయాలని చేయలేదని చెప్పేసి అంత ఇంటెన్షనల్‌గా మనకు అర్థమైపోతది. ఆ అన్న అలాంటి పర్సన్ కాదని చెప్పేసి కూడా వాళ్ళు అందరూ డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ ప్రేరణతోటి. బట్ ప్రేరణ ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. సో అలాంటి టవల్‌కి అట్లా మాట్లాడినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోటి ఇక సెన్సిటివిటీ ఉంటది. సో నీ టవల్ ఒకరు యూజ్ చేయొద్దు అనుకోని నువ్వు ఇంకో టవల్ అనుకున్నావు. బట్ అక్కడ మిస్టేక్‌లా జరిగింది. కావాలని కాదు. ఇంటెన్షన్ కాదు. బట్ నువ్వు కొత్త టవల్ తెప్పించుకున్నావు. మరి ఇక్కడ నువ్వు కావాలని ఎందుకంటే ఇక్కడ ఆ చీఫ్ క్లాన్ కూడా చెప్పుద్దనమాట. యష్మి కూడా చెప్పుద్ది. నేను ఆ ఇష్యూ జరుగుతుంటే నేను అక్కడనే ఉన్నా. కాకపోతే వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో నేను టెస్ట్ చేయాలనుకున్నా కాబట్టే నేను ఇష్యూ గురించి మాట్లాడాలని చెప్పేసి. సో తన గురించి మనం ఇంకా ముందు మాట్లాడినాం కదా! తర్వాత మాట్లాడుకుందాం తన గురించి. ఎస్పెషల్లీ యష్మి గురించి. అయితే ఇక్కడ చెప్పింది ఒకటి. ఇక్కడ ఇష్యూ నీ దగ్గరకొస్తే ఒక లెక్క, నా దగ్గరకొస్తే ఒక లెక్క కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ అనేది వాళ్ళ పర్సనల్‌గా ఉంటే వాళ్ళ మెచ్యూరిటీ ఉంటది. లేకుంటే వాళ్ళ సెన్సిటివిటీ ఉంటదక్కడ. సో నీకు నీ టవల్ ఎంత ఇష్యూ. సో చెత్తలో ఉన్న చెత్త డబ్బా అన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ చెత్త ఎలాగేస్తారు. అందులో ఉన్న బాటిల్ తీసుకొచ్చేసి మళ్ళీ మాతో చేయించడం కరెక్ట్ కాదు. నువ్వు మర్చిపోయి ఆడ పెట్టేస్తే మేము పడేసేటోళ్ళం. బట్ నువ్వు అంత ఇష్యూ చేసినప్పుడు మరి నీకే అంత నీది ఎట్లా టవల్ ఇష్యూ చేసినావో మాకు కూడా అదే ఇష్యూ అన్నట్టు ఇక్కడ ఈమె చెప్పిందనమాట. సో నెక్స్ట్ నబీల్ చెప్పిండు కదా! నబీల్ కూడా చెప్పిన ఆల్రెడీ. సో నువ్వు ఫెయిల్ అయినట్టు అని చెప్పేసి చెప్పినాము దీని గురించి. ఇంకోటేందంటే ఇక్కడ యష్మి ఒకటి గుర్తుంచుకుంటుందో మరి గుర్తుంచుకోవట్లేదో. బట్ ఈవెన్ లైవ్‌లో కూడా పెద్ద రిగ్రెట్ అయితే ఎక్కడ ఫీల్ అవ్వట్లేదు తను. నామినేషన్స్ ఆల్రెడీ చెప్పా కదా! స్టార్టింగ్‌లో కూడా. సో రొటీన్ ప్రాసెస్ జరుగుతుంది నామినేషన్స్ కూడా. ఫైర్ డెఫినెట్‌గా ఉంటది. బట్ కొత్తగా ఏమైనా ఉంటదా అంటే ఏం లేదు. ఒక చీఫ్ అని ఒక పదవి పెట్టిళ్ళు. ముగ్గురికి ఇచ్చిళ్ళు. సో ఫస్ట్ వీక్ ఏమో ముగ్గురు సేఫ్‌లో ఉన్నారు. బట్ ఈసారేమో
బిగ్ క్లాన్ వాళ్ళది కాబట్టి సో తనకు ఇమ్యూనిటీ ఉందన్నమాట. మిగతా ఇద్దరు చీఫ్స్ కూడా నామినేషన్‌లో ఉంటారు. అదొకటి. నెక్స్ట్ లాస్ట్ ఎవ్రీ సీజన్‌లో ఎట్లుందంటే సో ఒక నామినేషన్‌లో ఉన్న పర్సన్‌ని తీసేసి ఇందులో ఉన్న పర్సన్ అలా వేయడం అనమాట. సో ఇక్కడ ఏం చేసిందంటే ఇంకోటేంటంటే ప్రాసెస్ మీ అందరికీ తెలుసు. తన క్లాన్‌లో ఉన్న మెంబర్‌ని అయితే వీళ్ళు నామినేట్ చేసుకునే అవకాశం లేదు. బట్ ఆపోజిట్ క్లాన్‌లో ఎవరు ఉంటారో వాళ్ళని నామినేట్ చేసుకోవాలి. ఎక్సెప్ట్ యష్మి గౌడ. సో అయితే ఇక్కడ జరిగింది ఏంటిదంటే ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాతకి యష్మి గౌడ ఏం చేసింది తన క్లాన్‌లో ఉన్న ప్రేరణని తీసుకొచ్చేసి సేవ్ చేసి ఇక్కడ విష్ణుప్రియని అయితే నామినేట్ చేసింది. బట్ ఇంకోటేందంటే యాక్చువల్‌గా ఆమె క్లాన్ చీఫ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎవరు? ఆల్రెడీ ముందు టైటిల్ గెలిచిండు. అక్కడ టాస్క్ ఇస్తే టాస్క్‌లో వాళ్ళు పోటీ చేసి గెలిచిన ఇద్దరు. ఎవరు? నిఖిల్ అండ్ నైనిక. సో వాళ్ళను తన వర్షన్ వచ్చింది ఫస్ట్. సో తన వర్షన్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ చెప్పింది కదా! యష్మి ఇప్పుడు నీ ఛాన్స్. సో ఇప్పుడు నువ్వు నామినేట్ చేయాలని చెప్పేసి అన్నానన్నమాట. అన్నప్పుడు ఏం చేసాం సార్ ఇక్కడ ఏం లేదు క్లియర్ కట్ నాకు అర్థమైపోయింది. సో నేను వీళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు. యాస్ ఏ చీఫ్‌గా వీళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు అని చెప్పేసి వీళ్ళిద్దరిని నామినేట్ చేయబోయింది. ఇంకో ఫ్యాక్ట్ ఏందంటే ఈవెన్ ఈమె టాస్క్‌లలో గెలిచిందని చెప్పేసి అంటే ఈమె ఎఫెక్ట్ ఏం లేదు. క్లాన్‌ని సెలెక్ట్ చేసుకోవడం ఒకటే ఈమె ప్లస్ అయిపోయింది. అందులో వచ్చేసి ఏందంటే నా సెల్ఫ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నేను లక్కీ తోటి నేను చీఫ్ అయిపోయాను అంటున్నారు తప్పించి ఎవరు కూడా నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. బట్ ఈసారి నేను గెలవాలన్నది. మరి ఇందులో కూడా ఆమె పర్ఫార్మెన్స్ చేసింది ఏం లేదు. ఇక్కడ ఎట్లయితే చీఫ్స్ వాళ్ళిద్దరు కలిసి తనని అక్కడ సెలెక్ట్ చేసిర్రో ఇక్కడ కూడా సో క్లాన్‌లో ఉన్న మెంబర్స్ అందరూ చేసిర్రు బాగా ఆడిల్లు తనని గెలిపించిల్లు అంతే ఇక్కడ. గెలిచినట్టు ఆమె ఒకటి వీళ్ళందరూ గెలిచిల్లు. అందులో ఆమె కూడా క్లాన్ చీఫ్ కాబట్టి ఆమెకు విన్నింగ్ వచ్చిందనమాట. సో తనకు అన్ని పాసిబిలిటీస్ అన్నీ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఆమెకు. ఇక్కడ ఏమంటే మరి అక్కడ ఎట్లా లక్కీతో వచ్చింది ఇక్కడ కూడా లక్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు చీఫ్‌లో కలిసి చీఫ్‌గా నియమించినప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు మిగతా ముగ్గురిని కాదని వాళ్ళందరితోటి వీళ్ళు అంతో ఎంతో నెగటివిటీ తీసుకున్న తర్వాత కూడా నిన్ను చీఫ్ చేసినప్పుడు అట్‌లీస్ట్ వాళ్ళ పైన నీకు కొంచెం రెస్పెక్ట్ అనేది ఉండాలి. సేమ్ టైమ్ వాళ్ళకు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు నువ్వు సార్ట్ అవుట్ చేసే విధంగా చేసుకోవాలి. బట్ ఇక్కడ నువ్వు నామినేషన్ చేయమని చెప్పేసినప్పుడు డైరెక్ట్ వీళ్ళిద్దరు చీఫ్‌గా ఫెయిల్ అయిపోయారని చెప్పేసి ఏ విధంగా చెప్తావో నాకు అర్థం కావట్లేదు. ఫ్యాక్ట్ ఏందంటే చీఫ్‌గా ఫెయిల్ అయ్యేది ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్‌గా ఇక్కడ యష్మి గౌడ. సో నైనిక వంతు నుంచి తన టాస్క్‌లలో ఆడింది ఓడిపోయింది. తన దురదృష్టం వాళ్ళ టీం ఓడిపోయింది. ఇంకోటి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి కూడా క్లాన్ ఎవరిది చిన్నగా ఉంది నిఖిల్ క్లాన్. సో వాళ్ళకి ఎలాంటి ఆట ఆడే స్కోప్ దొరకలేదు. సో వాళ్ళ అవకాశం లేదు. సో అప్పుడంటప్పుడు ఇక్కడ నిఖిల్ ఏ విధంగా ఫెయిల్ అయిందనేది నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఫెయిల్ అయింది నువ్వు. ఎందుకంటే నీకు బిగ్ బాస్ కొన్ని రూల్స్ ఇచ్చేసినప్పుడు వాటినన్నింటిని కొన్ని బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలి. సేమ్ టైమ్ ఏంటంటే లగ్జరీ లైఫ్ అనుభవించమని చెప్పేసి అనంటే దానికి అర్థం ఏంటిదంటే నీ కింద అంటే నీకు ఆపోజిట్ వాళ్ళని ఉందని స్లేవరీ లెక్క చూడొద్దు. చూడమని కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ముందు హౌస్‌లోకి వచ్చింది గేమ్ ఆడి గేమ్ విన్ అంటే టైటిల్ గెలిచి వాళ్ళు ఎంతో అంత అమౌంట్ వస్తది. సేమ్ టైమ్ పబ్లిసిటీ అంటే మనకు సెలబ్రిటీ హోదా ఇంకా పెరుగుద్దని ఆలోచనలో వస్తారు. బట్ ఇక్కడ మీరు చేసింది ఏంటంటే మేము లగ్జరీ లైఫ్ మమ్మల్ని అనుభవించమని చెప్పిండని చెప్పేసి ఎంత టూ మచ్‌గా చూస్తున్నారంటే సో మిగతా క్లాన్ మెంబర్స్‌ని ఎస్పెషల్లీ నైనిక క్లాన్ వాళ్ళను టూ మచ్‌గా మీరు టార్చర్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో అది పద్ధతి కాదు. అలాంటప్పుడు నువ్వే యాస్ ఎ చీఫ్‌గా నువ్వేం చేయాలి వాళ్ళని మిస్‌బిహేవ్ చేస్తుంటే వాళ్ళతోటి అంటే నువ్వు తిన్న ప్లేట్ ఆడ పెట్టేసి కడగకు. ఇంతకుముందుకు ఎవరు తిన్న ప్లేట్ వాడు కడుక్కునేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు ఇది లగ్జరీ లైఫ్ ఉంది కాబట్టి తిన్న ప్లేట్ తీసుకొచ్చి ఆడ పడేయండి. లేకపోతే ఆ డైనింగ్ టేబుల్‌లో పెట్టేసి మీరు తీయమని చెప్పండి. తప్పేం లేదు. కాకపోతే వాంటెడ్‌గా చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ. మీరు చేయాలి. ఎట్లా అంటే డిక్టేటర్ అని ఇక్కడ నిఖిల్‌కి తనుకుతాను అనుకున్నాడు. నేను కాదని చెప్పేసి. సో యాక్చువల్‌గా వీళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారన్నమాట. ఎవరు? యష్మి గౌడ క్లాన్. సో అలాంటి సిట్యుయేషన్‌లో ఈమె ఏం చేయాలి? ఈమె వాళ్ళందరూ చేయొద్దు. అది నాకు కరెక్ట్ వే కాదు. మనం లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేద్దాం, అనుభవిద్దాం. బట్ ఇట్లా కాదని చెప్పేసి అన్నారు. ఓకే. పార్ట్ ఆఫ్ టాస్క్ కావచ్చు, ఇదేదైనా కావచ్చు. కాకపోతే మానవతా దృక్పథం అన్నది ఒకటి ఉంటాయి కాబట్టి సో అలాంటి టైంలో మనం కొద్దిగా హ్యుమానిటీ ఉపయోగించేసి మనం మాట్లాడుకోవాలి, చూసుకోవాలి. ఆపోజిట్ వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు సో దాని నుంచి పక్కన పెట్టేసి కొంచెం ఇంకా సెన్సిటివ్‌గా మనం కొద్దిగా వాళ్ళని ట్రీట్ చేద్దామని ఆలోచన ఉండాలి. లేదు మేము గెలిచినాం కాబట్టి మేము ఇట్లే చేస్తామని చెప్పేసి అంటే ఏముంటదంటే సో బయట చూసే ప్రేక్షకులు అంత అమాయకులు అయితే ఏం కారన్నమాట. సో ఖచ్చితంగా అది డెఫినిట్‌గా ఇప్పుడు కాకుండా కూడా ఎప్పుడో ఒకసారి మనకు ఎఫెక్ట్ పడుద్ది. ఒక్కసారి నెగెటివ్ వచ్చిందంటే డెఫినిట్‌గా బిగ్ బాస్ ప్రేక్షకులు టిల్ ఎపిసోడ్ లాస్ట్ వరకు కూడా అంటే సీజన్ లాస్ట్ వరకు కూడా అంటే వదిలిపెట్టరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యష్మిక క్లాన్ అయినా ఎవరైనా కూడా కానీ సో గెలిపోవటంలో అనేది సహజం. బట్ గెలిచిన తర్వాతకి ఆపోజిట్ వాళ్ళని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం అనేదే ఇష్యూ ఇక్కడ. అది పాయింట్. సో ఆ పాయింట్‌ని వదిలిపెట్టేసి లేదు మేము గెలిచినాం కాబట్టి నా కింద మీరు ఓడిపోయారు కాబట్టి నేను మిమ్మల్ని ఇదే విధంగా ట్రీట్ చేస్తా అని చెప్పేసి అంటే డెఫినిట్‌గా ఇష్యూ అయితే అయిద్దనమాట. సో ఇది మెయిన్‌గా నేను చెప్పేది. మీకైతే ఇక ప్రోమో గురించి చెప్పినా సేమ్ టైము ఇక్కడ చెప్పింది కూడా చెప్పినా. ఈరోజు ఎపిసోడ్‌లో కూడా ఇంకా బాగుంటది మాట్లాడుకుందాం. సో ఇదైతే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.